మామూలుగా అయితే ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక ప్రతి ఒక్కరికి ఊపు వస్తుంది. కానీ 2025 ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందే అప్డేట్స్ తోనే ఊపేస్తున్నారు, ఊపు తెప్పిస్తున్నారు. మరి అలాంటి అప్డేట్స్ ని మనం తెలుసుకోకుంటే ఎలా చెప్పండి? నాకు తెలుసు కొంచెం లేట్ అయింది, బట్ ఆ లేట్ ని పక్కన పెట్టి ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చుతుంది, తప్పకుండా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ప్రెడిక్షన్స్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. ఫేక్ ఛానల్స్ లో జాయిన్ అవ్వకండి, తస్మాత్ జాగ్రత్త. ఫస్ట్ రోహిత్ శర్మతోనే స్టార్ట్ చేస్తాను. రోహిత్ శర్మ 2025 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ టీమ్ లో ఉండడం చెప్పి మనం 2024 ఐపీఎల్ టైంలోనే క్లియర్ కట్ గా మెన్షన్ చేశాము. సో అదే నిజం కాబోతోంది. అయితే రోహిత్ శర్మ ఏ టీమ్ లోకి వెళ్ళబోతున్నాడు చూడండి. 2 టీమ్స్ రోహిత్ శర్మ కోసం పోటీ పడుతున్నాయి. ఒకటి గుజరాత్ టైటాన్స్, రెండేమో ఢిల్లీ క్యాపిటల్స్. అప్పుడు ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, రోహిత్ శర్మ ఢిల్లీకి పోతే రిషబ్ పంత్ ఎక్కడికి పోతాడు అని చెప్పి. ఆ అప్డేట్ కూడా దీంట్లోనే ఉంది, వెయిట్ చేయండి. ఒకవేళ రోహిత్ శర్మ ఏ టీం కి వెళ్ళినా అతను ఖచ్చితంగా కెప్టెన్ అయి తీరాల్సిందే, అంతేగా. సో రోహిత్ శర్మ ఒకవేళ గుజరాత్ కి వెళ్తే శుభ్మన్ గిల్ నార్మల్ ప్లేయర్ అవుతాడు. రోహిత్ శర్మ ఒకవేళ ఢిల్లీకి వెళ్తే రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అవుతాడు. ఎస్, అదే ఇప్పుడు పెద్ద బ్రేకింగ్ న్యూస్. రిషబ్ పంత్ టీం మారే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళైతే రిషబ్ పంత్ కెప్టెన్సీతో పెద్దగా ఇంప్రెస్ కాలేదంట 2024 టైంలో. అదే టైంలో సిఎస్కే టీం మేనేజ్మెంట్ కూడా ఎంఎస్ ధోనికి సక్సెసర్ అంటే అతని వారసుడిగా ఒకరు కావాలనుకుంటోంది. వికెట్ కీపింగ్ చేసే వాళ్ళు మంచిగా ఎక్కువ కాలం పాటు. ఇక కెప్టెన్సీ అంటారా, ఇక్కడ ఇదే క్వశ్చన్ మార్క్ అనమాట. రుతురాజ్ ని కెప్టెన్సీ చేశారు, ధోని ప్రిపేర్ చేశారని చెప్పి మనం కూడా చెప్పుకున్నాము. ఈ టైంలో రిషబ్ పంత్ వస్తే ఖచ్చితంగా కెప్టెన్సీ ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో తను కెప్టెన్. మరి దీన్ని చెన్నై సూపర్ కింగ్స్ టీం రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ ఎలా హ్యాండిల్ చేస్తారు? ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోతుందేమో కదా. ఇప్పుడు ఇంకొక న్యూస్, కేఎల్ రాహుల్ మళ్ళీ ఆర్సీబీ టీంలోకి రాబోతున్నాడు. అయితే ఇదైతే నాకు పెద్ద ఎక్కువ ఎగ్జైటింగ్ కలిగిస్తున్న న్యూస్ కాదు, ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్ టీం మధ్య మరియు కేఎల్ రాహుల్ మధ్య ఏం జరిగిందో మనం చూసాం 2024 ఐపీఎల్ టైంలో. సో కేఎల్ రాహుల్ టీం మరి అవకాశం ఉన్నట్టు ఆ తర్వాతే న్యూస్లు వచ్చాయి. బట్ ఆర్సీబీ టీంలోకి వస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వచ్చినా కూడా నార్మల్ ప్లేయర్ గా రావట్లేదు, ఎందుకంటే అతను కూడా అండ్ ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ కూడా ఫ్యాఫ్ డూప్లెసిస్ నుంచి కెప్టెన్ ని తీసుకొని లోకేష్ రాహుల్ కి ఇవ్వడానికి రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే కోహ్లీ ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అవుతారు, ఎందుకంటే కొన్ని రోజులు ఒక న్యూస్ వచ్చిందనమాట, కోహ్లీ మళ్ళీ కెప్టెన్సీ చేస్తాడు, ఆర్సీబీ టీం వాళ్ళు కోహ్లీని ఒప్పిస్తారు అని చెప్పి. బట్ ఒకవేళ ఇది నిజమైతే, కేఎల్ రాహుల్ టీంలోకి రావడం నిజమైతే, ఖచ్చితంగా కోహ్లీ ప్లేయర్ గానే ఆడతాడు, కెప్టెన్ అవ్వడు. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వివిఎస్ లక్ష్మణ్ లక్నో సూపర్ జైంట్స్ టీం కోచింగ్ స్టాఫ్ లో జాయిన్ అయిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే అతను ప్రెసెంట్ ఎన్సీఏ క్రికెట్ అకాడమీకి హెడ్ గా ఉన్నాడు. బట్ అతని కాంట్రాక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ ఎండ్ కాబోతోంది. అండ్ అలాగే అతను దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు. ఈ క్రమంలో లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ కోచ్ కాంట్రాక్ట్ కూడా ఇయర్ ఎండ్ కాబోతుంది, జస్టిన్ లాంగర్ది. సో అతని ప్లేస్ లో వివిఎస్ లక్ష్మణ్ టీంలోకి వెళ్లే అవకాశం ఉంది యాజ్ ఏ హెడ్ కోచ్ గా. సో ఇప్పుడు మనం చూసిన అన్ని న్యూస్లు ఒకవేళ కరెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా 5 మంది కెప్టెన్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది 2025 ఐపీఎల్ లో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.